సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉమా మహేశ్వరరావు అక్రమాస్తుల విలువ 3,46,00,000 తేల్చారు. ఏపీ తెలంగాణలోని 14 చోట్ల ఉదయం 5:30 నుంచి దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతో రైడ్స్ చేశారు. దాడుల్లో మొత్తంగా ఉమా మహేశ్వరరావు ఆయన బంధువుల పేర్ల మీద 17 ప్రాపర్టీస్ ఉన్నట్లు గుర్తించారు. అందులో వైజాగ్లోని చోడవరం ఏరియాలో కూడా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్రబాబు చెప్పారు. దాడుల్లో 37,50,000 నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అనే ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మెడ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తుల దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores 3,46 lakhs అన్నట్టు 3.5 crores అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇటుక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఇంట్లో ఉదయం 5:30 గంటల నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 తర్వాత, రాత్రి 9 తర్వాత వరకు కూడా ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర మాట్లాడుతూ ఆయన ప్రాపర్టీస్ గురించి వివరాలు వెల్లడించడం జరిగింది. మొత్తం ఆయనకి సంబంధించిన 17 ప్రాపర్టీ డాక్యుమెంట్స్లను గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా గట్కేసార్లో ఒక 5, ఇతర ప్రాంతాల్లో మరికొన్ని ప్రాపర్టీస్, అదేవిధంగా ఒక విల్లా కూడా కొనుగోలు చేసినట్టు గుర్తించినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యూ మొత్తం కూడా 3.5 కోట్లకు పైగా గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది. దానికి 5 ఇంటర్లు రెట్టింపుగా మార్కెట్ వాల్యూలో ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఆయనని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంట్లో 38 లక్షల క్యాష్తో పాటు 60 తులాల బంగారము, అదేవిధంగా కొన్ని వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా విచారణ జరుపుతామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసులో కూడా లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఏసీబీ దృష్టికి వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ కేసులో కూడా లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కస్టడీలోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలో లోతుగా దర్యాప్తు కూడా చేస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే సందీప్ అనే ఒక పేరును తన డైరీలో రాసుకున్నారు, కానీ సందీప్ అనే పేరుతో చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు కాబట్టి అది కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారిస్తాం. ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ అతని పేరు మీద లభించలేవని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఉమామహేశ్వరరావు డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. చాలా కీలకమైన కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి. అందరి నుంచి కూడా లంచాలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు రావడం, ఏసీబీకి ఫిర్యాదులు కూడా అందాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఇతని నివాసంతో పాటు 14 చోట్ల ఇటు తెలంగాణ,
ఏపీలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంటే మార్కెట్ వాల్యూలో దానికి సంబంధించి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 10 కోట్ల పైననే ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరాన్ని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించి రేపు ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం కస్టడీ పిటిషన్ కూడా రేపే వేసే అవకాశం కనబడుతుంది. ఇక ఈయనతో బినామీలు ఎవరున్నారు, ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కస్టడీలో విచారిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఏసీబీగా పనిచేసిన ఇబ్రాహీంపట్నం ఏసీబీగా పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం సీసీఐలో డిటెక్టివ్ ఏసీబీగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఇంకా ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడనేది దానిపైన కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇతని ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయి కాబట్టి ఆ అభియోగాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చెప్తున్నారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. రేపు ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఇక్కడే ఇదే అపార్ట్మెంట్లో 3 చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడే ఈ 38 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. అదేవిధంగా 60 తులాల బంగారం కూడా పట్టుబడింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి మరో అవినీతి భారీ తిమింగలాన్నే ఏసీబీ టార్గెట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇలాంటి అధికారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిగా ఫిర్యాదులు అందుతుండడంతోనే వాటిని అబ్జర్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాత ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. వరుసగా తెలంగాణలో ఎక్కడ లంచం తీసుకున్నా ఖచ్చితంగా అక్కడ ఏసీబీ పట్టుబడుతున్నారు అధికారులు. నిన్న కూడా 3 ప్రభుత్వ ఉద్యోగులని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఇక దూకుడు పెంచుతుంది ఏసీబీ అధికారులు. అవినీతి పరులు ఎవరున్నారనేది లిస్ట్ అవుట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ లిస్టు ఆధారంగానే ఒక్కొక్కరి భరతం పడుతున్నారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చెయ్యని అరాచకాలు లేవు. ఆయన బిహేవియర్ కూడా కంప్లైంట్ ఇచ్చే వారిపైన కూడా చాలా కఠినంగా ఉంటుంది. దురుసు పదజాలంతో దూషించేవాడని చెప్పేసి కూడా ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపై ఇంకా ఆస్తులు అంటే ఇప్పుడు పట్టుబడ్డ ఆస్తులే కనబడ్డాయి, కానీ ఇంకా బినాముల పేరు మీద భారీగా ఆస్తులు కూడబెట్టి ఉంటాడని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత సోదాలు ముగిసిన తర్వాత ఉమామహేశ్వరరావుని కస్టడీలోకి తీసుకొని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. For more videos like this, subscribe Big TV channel.